బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. టెక్నికల్ ఇష్యూతో మొత్తం 28 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇండిగో సాఫ్ట్వేర్ లోపంతో రద్దు చేసినట్లుగా సంస్థ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ లో 2000 మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్స్ రద్దుపై ప్యాసింజర్స్ కు ఇంకా సరిగ్గా సమాధానం కూడా ఇవ్వనట్లుగా తెలుస్తోంది ఇండిగో సంస్థ. విమానాల రద్దుతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదం చేస్తున్నారు. మొత్తం ఇంత భారీ ఎత్తున ఫ్లైట్స్ రద్దవడంతో 2000 మంది ప్రయాణికులు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. చాలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళొచ్చు, ఆఫీస్ మీటింగ్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా ఇంట్లో శుభకార్యాలు అవ్వచ్చు, మరికొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు. వాటన్నిటికీ ఒక ప్లాన్ చేసుకుంటారు. పలానా టైంకి ఫ్లైట్ ఎక్కాలి, పలానా టైంకి అక్కడ దిగాలి, ఆ తర్వాత పలానా టైంకి రీచ్ అవ్వాలి అని. బట్ ఇప్పుడు సడన్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. 28 ఫ్లైట్స్, ఒకటో రెండో కాదు, 28 ఇండిగో ఫ్లైట్స్ ఒకేసారి క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అండ్ 2000 ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్. అండ్ వాళ్ళ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయింది. అండ్ నో వన్ ఈజ్ ఆన్సరింగ్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండిగో సిబ్బంది కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది సరిగా. ఇప్పుడు ఆ ప్యాసింజర్స్ అందరి పరిస్థితి ఏంటి? 10 మందో, 20 మందో, 100 మందో అయితే ఏదైనా ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మరొక ఫ్లైట్ని అరేంజ్ చేసి పంపిస్తారు, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వేలో అరేంజ్ చేస్తారు. కానీ ఒకేసారి 28 ఫ్లైట్స్ ఆగిపోతే, ఒకేసారి 2000 మంది ప్యాసింజర్స్ ఆగిపోతే వీళ్ళందరినీ ఎలా పంపించగలుగుతారు? ఇంకా ఆల్టర్నేటివ్ వేస్లో ఏమున్నాయి వాళ్ళు పంపించడానికి? వాళ్ళలో ఎమర్జెన్సీ మీద వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మొత్తం మీద ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితి, హై టెన్షన్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఎలా చేస్తారు మీరు, ఏం జరిగింది అంటూ. మరోవైపు సంస్థ వైపు నుంచి ఆలోచిస్తే సమ్ టెక్నికల్ ఇష్యూ అంటూ తెలుస్తోంది. అంటే ఏదైనా సాఫ్ట్వేర్ సమస్య అయి ఉండాలి. అన్ని ఫ్లైట్స్కి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థలో కానీ, లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్వేర్ వ్యవస్థలో సమస్యలు వచ్చాయా, లేకపోతే చెప్పలేని, అంటే ఇప్పటికిప్పుడు చెప్పకూడని ఇంకేదైనా పెద్ద సమస్య ఉందా? దానివల్ల ఒకేసారి ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయా? సో అసలు ఏ సమస్య వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రయాణికులకి సరైన సమాధానం ఆ సంస్థ చెప్పాలి, వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి, కాంపన్సేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో మనతో అందుబాటులో ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. పవన్, 28 ఫ్లైట్లు, 2000 మంది ప్రయాణికులు. ఓకే, రైట్. పవన్ మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. బట్ బిఫోర్ దట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేసి మీకు చూపిస్తాను. రైట్, సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రయాణికులందరూ పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. బట్ వాళ్ళ నుంచి ఏ సమాధానం సరిగా రానట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్, 28 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం ఏంటి? 2000 మంది ప్రయాణికులు సుమారుగా అక్కడ పడిగాపులు కాస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి యాజమాన్యం ఏం చెప్తుంది? అసలు ఏం జరిగింది? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ అయినా ఇంకేదైనా కారణం ఉందా, బలమైన కారణం?
గందరగోళ వాతావరణం నెలకొలింది. ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ ఎత్తున క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు విమానాలని. ఒక పక్క ప్రయాణికులు ఎంతోమంది దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆ స్టేట్ వైజ్గా ట్రావెల్ చేసే వారు అందరూ కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందస్తుగా ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ సుమారుగా గంట అంటే ఆలస్యం అయితే ఎదురు చూస్తాం, కానీ సుమారుగా 5-6 గంటల నుంచి మమ్మల్ని ఈ టెర్మినల్ లోపలనే ఎదురు చూసేలా చేస్తూ ఉన్నారంటూ కూడా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఒక పక్క సిబ్బంది కూడా వారికి సమాధానం చెప్పలేక అలసిపోయి ఉండడం జరిగింది. ఏకంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇందులో 18 ఫ్లైట్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, మిగిలినవన్నీ కూడా డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా తెలుస్తూ ఉంది. ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం చెప్తుంది ఏంటంటే ఏదైతే శీతాకాలం ఈ చలికాలం నేపథ్యంలో దానికి తగ్గట్టుగా మరమ్మతులు చేసుకోవాలి, విమానానికి సంబంధించిన ఇంజన్ పార్ట్స్ కానీ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా మార్పులు చేసుకోవాలి, దానికి తగ్గట్టుగానే మేము కొన్ని రిపేర్ సెక్షన్లకు ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు వారు ఒక పక్కగా. కానీ ఏదైనా ఎయిర్లైన్స్ ముందుగానే బుకింగ్ చేసుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్స్ పెట్టి దాని తర్వాత మరమ్మతు చేసుకోవాలి, కానీ ఒకేసారి నిన్న అన్ని ఫ్లైట్స్ రద్దయినాయి. ఈ రోజుతో కలిపి సుమారుగా 58 ఫ్లైట్లు పైగా ఇండిగో ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం ఇదే మొదటిసారిగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఒక్కసారిగా ఒక ఎయిర్లైన్ ఇన్ని ఫ్లైట్స్ అని క్యాన్సిల్ చేయడం ఎప్పుడు చూడలేదు. ఇండిగో ఎయిర్లైన్స్ని నమ్ముకొని మేము బుక్ చేసుకున్నాం, మేము అవతల మాకు వీసా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇంకో పక్క ఇంటర్వ్యూలు వేరే వెళ్ళాలి, లేకపోతే వేరే ఫంక్షన్స్కి వెళ్ళాలి, వేరే ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళాలి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి మాకు ఇంటర్నేషనల్ పరంగా. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని మేము లండన్కి వెళ్ళాలి. ఇప్పుడు మాకు అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇండిగో ఎయిర్లైన్స్ నమ్ముకోవడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులందరూ కూడా. కానీ సాంకేతిక లోపం ఏదైనా ఉండుంటే ముందుగానే చూసుకోవాలి, కానీ ప్రయాణికులు అందరూ ఉండగా ఒక్కసారిగా ఇండిగో ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బంద్ చేశారంటే వారి ఎయిర్లైన్స్లో ఏదో తప్పిదం ఉంది, వారి ఎయిర్లైన్స్ విమానాల్లో ఏదో మిస్టేక్ ఏదో పలిసిగట్టడం వల్లే ఇదంతా కూడా ఒక్కసారిగా వారు ఫ్లైట్స్ ని ఆపేసి ఇవన్నీ కూడా మరమ్మతు చేసినట్టుగా అయితే ఇండిగో ఎయిర్లైన్స్ చెప్తా ఉన్నారు. ఏదో చలికాలం నేపథ్యంలో ఇంజన్ పార్ట్స్ ఏవైతే ఉంటో కొన్ని రష్ రాకుండా ఆ లోపల పార్ట్స్ సంబంధించి కూడా మేము అన్ని కొన్ని ప్రికాషన్ తీసుకుంటాం ఈ సీజన్ సంబంధించి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ ముందస్తు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 2000 మంది ప్రయాణికులు ఎదురు చూస్తాను. ఇదే పాటు గోవా, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్రధాన విమానాశ్రయంలో అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ అన్ని కూడా రద్దు చేయబడ్డాయి. ఒక్కసారిగా 58 ఫ్లైట్లు రద్దు అవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది దూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు ఉంటారు. గతంలో చూసాం బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. మొత్తం కూడా స్తంభించి కంటిన్యూస్గా తనిఖీలు ప్రతి విమానాశ్రయం కానీ టెర్మినల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయడం జరిగింది, తరువుగా చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అప్పుడే మేము చాలా ఇబ్బందులు పడ్డామంటా ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ ఏమీ రాకున్నా కూడా వీరు ఎందుకని ఇన్ని తనిఖీలు చేస్తున్నారంటే ఇండిగో ఎయిర్లైన్స్కి ఏదైనా సీక్రెట్గా బాంబు బెదిరింపు మెయిల్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా హెచ్చరిక వచ్చిందా అనే నేపథ్యంలో సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా 58 ఫ్లైట్లని ఈరోజు క్యాన్సిల్ చేశారంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఏదో దాస్తా ఉంది. ఎందుకంటే రిపేర్ సెక్షన్ కనుక ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ దాని ప్రత్యామ్నాయంగా ఒక ఫ్లైట్ రిపేర్లో ఉందంటే ఇంకో ఫ్లైట్ని అరేంజ్ చేసుకొని లేదా నెక్స్ట్ డేకి ఆ ఫ్లైట్కి బుకింగ్స్ ఆపడమో చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఉన్న ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేసి ప్రయాణికులందరినీ కూడా లోపలే ఉంచారంటే వారికి ఏదో థ్రెటన్ కాల్ కానీ థ్రెటన్ మెయిల్ వచ్చే ఉంటుందంటూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణలు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో దీనిపై మరింత స్పష్టత రావాల్సింది. ఒక్కసారిగా 58 ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అనే దానిపై ఎంక్వైరీ కమిషన్ అయితే వేయడం జరిగింది. దానిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు నందు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద Thank you.